సమ్మెకు దిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా నేతృత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత హిట్ అండ్ రన్ కేసుల్లో పెంచిన శిక్ష, జరిమానా విధింపులపై ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగడంతో కేంద్రం సమ్మెను విరమించే ప్రయత్నం చేస్తోంది. ఇక సమ్మె ప్రభావంతో నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉండడంతో చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒకవైపు ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ నేతల భేటీ కొనసాగుతుంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు కూడా రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం లిబర్టీ నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. శోభన్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వాహన చట్టం సంబంధించి డ్రైవర్లు ఇటు లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు అకస్మాత్తుగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ పెట్రోల్ బంకులంతా కూడా పొద్దుటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత కొంత ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు పెట్రోల్ బంకులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వారు పెట్రోల్ను ఒక్కో బంక్కి ఒక్కో ట్యాంకర్ చొప్పున తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరోసారి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనదారులు బారులు తిన్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమైతే ఈ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె కారణంగా ఇటు ఏదైతే యూపీలో డ్రైవర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాకుండా బాష్పవాయు ప్రయోగం చేశారు. అక్కడ మరింత ఈ లారీ డ్రైవర్ల సమ్మెలకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా నేతృత్వంలో ఇటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధుల బృందం సమీక్షలో పాల్గొన్నారు. 7 గంటలకి సమీక్ష ప్రారంభమైంది. సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సమ్మె కొనసాగుతుంది. ఈ లారీ ఓనర్లకు సంబంధించి కావచ్చు, లారీ డ్రైవర్లకు సంబంధించి కావచ్చు. అయితే ఈ పెట్రోల్ బంకుల వద్ద రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా సమ్మె ఉంటుందనే ఒక ఆందోళన ఒక సమాచారం మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా పెట్రోల్ పోయించుకునేందుకు క్యూలు కట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ హిమాయత్ నగర్లోని లిబర్టీ సెంటర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో దాదాపు 500 పైచిలకు వాహనదారులు ఇక్కడ పెట్రోల్ పోయించుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఈ పెట్రోల్ బంకులో ఏదైతే క్యాష్ ఉంటే మాత్రమే పెట్రోల్ పోస్తామని చెప్పేసి ఇటు పెట్రోల్ యాజమాన్యం కూడా చెప్తుంది. ఈ పెట్రోల్ యాజమాన్యం చెప్పిన నేపథ్యంలో ఇటు క్యాష్ ఉన్నవారు మాత్రమే పెట్రోల్ పోయించుకుంటున్నారు. మిగతా వారు మరింత ఆందోళనకు చెంది వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది కూడా పెట్రోల్ అయిపోయి బండ్లు పక్కన పెట్టి పరిస్థితి, ఏదైతే బాటిల్స్ ఉంటాయో బాటిల్స్ పట్టుకొని వచ్చిన పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బాటిల్స్తో క్యూ కట్టిన పరిస్థితి ఇక్కడ మనకు విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే వారి వాహనాలకు పెట్రోల్ అయిపోయి సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాహనాలు ఎక్కడో పార్క్ చేసి బాటిళ్ళు పట్టుకొని వచ్చి పెట్రోల్ మరీ పోసుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాష్ ఉంటేనే పెట్రోల్ పోస్తాము, లేదు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోమని చెప్పిన నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ తాజాగా కనిపిస్తుంది. అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు ఏదైతే ఇప్పుడు ఇటీవల ఇది యాసంగి పంట సీజను, నాట్లేసే సీజను, ట్రాక్టర్లు ఎక్కువగా దున్నకాలు ఉంటాయి. దున్నకాలకు సంబంధించి కూడా ఇటు జిల్లాలలో ఎక్కువగా డీజిల్ వాడుతారు. ఆ డీజిల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని పెట్రోల్ బంకులు, జిల్లా కేంద్రాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున క్యాన్లతో క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది మరో 2-3 రోజులు ఇదే విధంగా కొనసాగితే మా వరి నాట్లు వేసుకోవడం లేట్ అవుతుందనే పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు భద్రత మధ్య ఇక్కడ పెట్రోల్ బంకులకు కొన్ని వెహికల్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచి ఎంతసేపు మీ ఇక్కడికి వచ్చి 2.5 hours అవుతుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? ఇతర పెట్రోల్ బంకులు ఎక్కలేదా? ఉన్నాయి కానీ ఇదే దగ్గర ఉన్నా కానీ ఇక్కడ వచ్చాము, ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికే. ఓకే,
ఇంకా మేము ఎందుకు అంటే ఎందుకు ఇంత ఒక్కసారిగా ఇంతమంది రావడం ఇట్లా ఎందుకు జరిగింది? సడన్గా స్ట్రైక్ పెట్టే వరకు మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మేము పబ్లిక్ ఇట్లా అయిపోతుంది. చాలా మేము గంటన్నర 2 గంటల నుంచి వెయిట్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? 2.5 అవర్స్ అయింది వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వస్తున్నా. అన్ని పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి. అన్ని తిరుగుకొని వచ్చిన 10 పెట్రోల్ పంప్, ఇది 11th పెట్రోల్ పంప్. ఇక్కడ బండి ఉంది అని ఆగిన కానీ వీళ్ళు పంపిస్తలేరు లోపల. ఈ లైన్ నుంచి రా, ఆ లైన్ నుంచి రా అని వీళ్ళు అది పెడుతున్నారు కండిషన్స్. అయితే ఇక్కడ క్యాష్ ఉంటే మాత్రమే పెట్రోల్ వస్తామని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అది ఏందో ఫస్ట్ అయితే పెట్రోల్ దొరకలేదు, దాని నుంచి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టున్నారు. ఏదో మాకు వచ్చినట్టు పెద్ద అది అంటున్నారు. పోలీస్ కూడా సపోర్ట్ చేస్తలేరు. ఉట్టి నించున్నారు అంటే నించున్నారు వాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎవరు చూసినా ఇక్కడ పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేస్తలేరని చెప్తున్నారు. క్యాష్ ఉంటే మాత్రమే అనుమతిస్తామని చెప్తున్న పట్ల కూడా ఆందోళన చెందుతున్నారు వాహనదారులు. మొత్తాన్ని చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులు. గత పొద్దున్న నుంచి కూడా మేము అనేక పెట్రోల్ బంకులు తిరిగాం, కానీ ఎక్కడ కూడా పెట్రోల్ పోయాక మేము ఇవాళ ఆందోళన చెందాల్సిన పరిస్థితి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన వారు కూడా ఇక్కడ పెట్రోల్ అయిపోయి బండి పక్కనే పార్క్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది క్యాన్లు తీసుకొచ్చి రేపు ఎల్లుండి కూడా సమ్మె ఉంటుందేమో అని చెప్పేసి కూడా క్యాన్లలో పట్టుకుపోయిన పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఎక్కడ కూడా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వాహనదారులు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడే మరికొంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మల్లేపల్లి. పెట్రోల్ అంటే ఇక్కడ మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడ కూడా పెట్రోల్ పంప్ క్లోజ్ ఉన్నాయి. పెట్రోల్ ఈజ్ నాట్ దేర్. ఆల్ పెట్రోల్ పంప్ ఇస్ క్లోజ్. సో వీ జస్ట్ కేమ్ హియర్ టు ఫిల్ ద ట్యాంక్. పెట్రోల్ ఈజ్ ఫినిష్ ఇన్ మై ట్యాంక్. I came to know that tomorrow also open, but today is ఎక్కడ చూసినా మేము గంటల కొద్దీ మేము వెయిట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులను అడిగి కూడా మనం తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఇక్కడ భద్రత ఏ విధంగా ఉంది? మేము ఇక్కడ ఈ ట్రాఫిక్ చాలా కంజెస్టెడ్ ఉంది కాబట్టి వీళ్ళంతా ఒక అపోహలో ఉన్నారు. మళ్ళీ రేపటి నుంచి డీజిల్ పెట్రోల్ దొరకదు అని దాని గురించి చాలా ఎక్కువ మొత్తంలో కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా మా పోలీస్ ఫోర్స్ మా ఉన్నతాధికారుల సూచనల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినాం. ఎవరికి ఇన్కన్వీనియన్స్ కాకుండా చూసుకుంటున్నాం. అయితే సార్ ఎక్కువగా ఇక్కడ అంటే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు ఎక్కువ బాగా తిరగడంతో రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయబోతుంది? ట్రాఫిక్ డైవర్షన్ ఇప్పుడైతే ఏం లేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రతి జంక్షన్లో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కాకుండా మొత్తం వాళ్ళు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓకే, అంటే పోలీసులు ఏమై చెప్తున్నారంటే ఎక్కడ కూడా మేము ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు నెమ్మదిగా ఒకరినొకరిని అనుమతిస్తూ పెట్రోల్ పోసుకునేందుకు మేము ఆ పెట్రోల్ యజమానులతో కావచ్చు వాహనదారులతో కూడా మాట్లాడదామని చెప్తున్నారు. అయితే మొత్తం చూసినట్టయితే ఈ పెట్రోల్ షార్టేజ్ అనేది ఇవాళ కూడా కొనసాగితే రేపు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగాలకు ఎలా పోవాలని చెప్పేసి కూడా వాహనదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్లీ విల్ థ్యాంక్ యూ.